నువ్వే చిన్న బాగుందా? అని తింటావా? అదే బా ఉప్మా తిన్నంత ఉప్మా తిన్నాను నేనే ఇప్పుడు తిన్నాను తినేసాను నేను. నువ్వు ఒక్కడే తీసుకెళ్తా. ఎంత ప్లేట్ బజ్జీ అంత? 4 10. 4 10 అలవాటు చెయ్యాలి కదా అని. కొద్దిగా పెద్ద టేస్ట్ మరి నిజంగా 10 రూపాయలకి 4 బజ్జీ 4 ఇడ్లీ అంటే చాలా ఆశ్చర్యం వేసింది అనమాట. కొత్తగా పెట్టినా సరే చాలా కొత్తగా ఆలోచించి పెట్టారు. ప్లేట్ 10 రూపాయలు. ఇడ్లీ అది 4 ఇది 4 ఇది 4 10 రూపాయల 10 రూపాయలకి 4 అనే మళ్ళీ పెద్ద ఇడ్లీ కానీ అయ్యో చూసారు కదా పెద్ద ఇడ్లీ మాయ గారు. చాలా బాగున్నాయండి బజ్జీలు. నిజంగానే మనకి ఎక్కడైనా కొనుక్కుంటే బయట 2 బజ్జీలు 20 రూపాయలు ఉంటుంది. కాకపోతే ఈ 4 బజ్జీలు ఈ రేట్లు పెరిగినప్పుడు కూడా మనకు 10 రూపాయలకి అందుబాటులో తేడం చాలా గ్రేట్ అండి. చాలా బాగుంది. అదేనండి ఇది అటతిగిల మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా కోనల బైపాస్ రోడ్ పక్కన ఉందండి. ఇది దొరమాడ పంచాయతీ. అలాగే 4 10 రూపాయలు చాలా టేస్టీగా ఉన్నాయి. అలాగే 4 బజ్జీలు కూడా 10 రూపాయలు చాలా టేస్టీగా ఉన్నాయి. కాబట్టి కొత్తగా పెట్టడం కూడా జరిగిందండి. చాలా బాగుంది. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ అయితే తినడం అయితే బాగా జరుగుతుంది. ఇలా చూసుకున్నట్టయితే ఇంకా కొన్ని ఊరు ప్రతి చుట్టుపక్కల గ్రామాలు కొంతమందికి అయితే తెలియదు ఇక్కడ హోటల్ నడుస్తుందని. ఓన్లీ కిరాణా కొట్టు మాత్రం నడుస్తుందని మాత్రం తెలుసు. ఈసారి మీరు కనుక దీన్ని కానీ అంత లెక్క స్ప్రెడ్ చేసినట్టయితే కస్టమర్స్ కూడా బాగా పెరుగుతారని ఆశిస్తున్నాను. చూసారు కదా, ఎక్కడ చూసినా 4 20 రూపాయలు 30 రూపాయలు ఇలా తీసుకుంటున్నారు. కానీ ఇక్కడ వచ్చేసి 4 బజ్జీలు ప్రైస్ 10 రూపాయలు. అడ్డదీల్లో 10 రూపాయలు. అడ్డదీల్లో చూసుకుంటే చాలా ఎక్స్పెన్సివ్ గానీ చాలా కదా ఎక్కువ. 30 రూపాయలు తీసుకుంటున్నారు 4 బజ్జీలు. తిన్నావు కదా, ఎలా ఉంది టిఫిన్? బాగుంది. బాగుంది. కడుపు తిన్నా నువ్వే చిన్న బాగుందా? మీరు ఇలా 4 ఇడ్లీలు 10 రూపాయలకి అమ్ముతున్నారు కదా, మీకు గిట్టుబాటు అవుతుందా? నిన్న నుంచి మొదలెట్టాను. నిన్నటి నుంచి మొదలెట్టానా? సరే, కొత్తగా మొదలెట్టారండి. చూసారు కదా, అది గురించి కస్టమర్ని ఆకట్టుకోవాలి కాబట్టి మన ప్రయత్నం మనం కూడా ఈ న్యూస్ ద్వారా నిన్న నుంచి మొదలెట్టాను. ఇక్కడ టిఫిన్ కొట్టు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. గౌరీపేటలో లేదు, ఇటు కొట్టంపల్లిలో లేదు, అలాగే ఇనపట్లో కూడా లేదు. అందు గురించి లేదు, ఉంది కానీ అంటే ఇది మనకి హైవే పక్కన ఉంటది. మనకి ఎక్కడ చుట్టుపక్కల అయితే లేదు. అది కూడా చుట్టుపక్కల గ్రామస్తులు అందరు కూడా ఇక్కడికి వస్తారు. సరే. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, ఇదైతే మా గ్రామానికి అయితే దగ్గరలో ఉంటది, 1 కిలోమీటర్ దూరంలో ఉంటది అనమాట. ఇదైతే హైవే పక్కన ఉంటది అనమాట ఈ టిఫిన్ అయితే. సో ఫ్రెండ్స్, ఈ వీడియో పై అలాగే ఈ హోటల్ పై అయితే మీ కామెంట్ అయితే కింద తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, చూసే ప్రయత్నం చేయండి. జై హింద్.